లోక్సభ ఎన్నికల వేళ ఆదిలాబాద్ సెగ్మెంట్లో పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. 3 ప్రధాన పార్టీలు ఆదివాసీలకే టికెట్ ఇవ్వడంతో లంబాడాలు భగ్గుమంటున్నారు. విన్నర్ను డిసైడ్ చేసే ఓటు బ్యాంక్ ఉన్న తమ వర్గం పట్ల పార్టీల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకోవడానికి బలమైన నేతను 4వ అభ్యర్థిగా బరిలోకి దించేందుకు పావులు కదుపుతోంది లంబాడా జేఏసీ. ఆదిలాబాద్ పార్లమెంటు సీటు ఈసారి అన్ని పార్టీలకు సవాల్గా మారింది. ఆదివాసీ లంబాడాల వైరం ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని ఆందోళనలో ఉన్న ఈ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు ఆదివాసీ అభ్యర్థులనే బరిలోకి దించాయి. తమ వర్గానికి ఏ పార్టీ సీటు ఇవ్వకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు లంబాడాలు. పార్టీల ఆదివాసీ అభ్యర్థులకు పోటీగా తమ వర్గానికి చెందిన నేతను 4వ అభ్యర్థిగా బరిలోకి దించాలని లంబాడా నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తో పాటు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి రమేష్ రాథోడ్, కాంగ్రెస్ నుంచి రేఖా నాయక్ చివరి వరకు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. ఈ ఇద్దరికి ఆ 2 పార్టీల్లో టికెట్ దక్కకపోవడంతో లంబాడా సామాజిక వర్గం అభ్యర్థి బరిలో లేకుండా పోయారు. మేమెంతో మా వాట అంత ప్రకారంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు పరిధిలో ఈసారి బంజారాలకే పార్లమెంట్ స్థాయిలో అన్ని పార్టీలు టికెట్ కేటాయించాలని ఏకైక నినాదంతో ఈరోజు ఇక్కడ లంబాడా జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొన్ని ఏజెండా అంశాలు, వారి యొక్క అభిప్రాయాలు అన్ని కూడా సేకరించి మరి వచ్చే నెల 1వ తారీఖు 2వ తారీఖు మరి సభ్యులందరం డిస్కషన్ చేసి మరి లంబాడీల పోరు గర్జనకు సిద్ధమవుతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఓటరు జాబితా ప్రకారం ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో 2 లక్షల పైచిలుకు ఆదివాసీ ఓటర్లు ఉన్నారు. అటు లంబాడాలకు 1,48,000 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 3 పార్టీల అభ్యర్థుల్లో ఆదివాసీ ఓట్లు డివైడ్ అయితే తమ అభ్యర్థికి వన్ సైడ్ గా ఓట్లు పడే అవకాశం ఉందంటున్నారు లంబాడా జేఏసీ నేతలు. ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు ప్రజల్లో ఆయనపై ఉన్న సానుభూతి కలిసి వస్తుందని రమేష్ రాథోడ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ సమన్యాయం అనేది కల్పించాలి. గోండు, లంబాడా ఇద్దరిని సమానంగా చూడాలి, సమాన అవకాశాలు కల్పించాలి. ఇక్కడ రాజ్యాంగం అందరికీ రిజర్వేషన్ కల్పించింది, సమానం ఉంది. గోండోలకు, లంబాడికి సమానమైన రిజర్వేషన్ ఉంది. మరి ఈ పార్లమెంట్ టికెట్కి వచ్చేసరికి ఎందుకు వీళ్ళు దానికి వ్యత్యాసం చూపెడుతున్నారు? 5-6 ఏళ్ల క్రితం లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఆదివాసీ ఉద్యమం తీవ్రతరం కావడంతో ఎస్టీ తెగల్లోని ఈ 2 వర్గాల్లో తీవ్ర గ్యాప్ ఏర్పడింది. అసలు లంబాడాలు ఎస్టీనే కాదన్న వాదనను గట్టిగా వినిపిస్తున్నారు ఆదివాసీ నేతలు. ఆదివాసీ లంబాడాల మధ్య నేటికి నువ్వానేనా అన్నట్టుగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చిన పార్లమెంటు ఎన్నికలు మరోసారి 2 వర్గాల మధ్య పొలిటికల్ చిచ్చు రేపుతున్నాయి.